హాయ్ ఫ్రెండ్స్, మెంతుల్ని నానబెట్టానండి. ఇదిగోండి మెంతుల్ని తీసుకున్నాను. ఒక చిన్న కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు మెంతుల్ని ఫస్ట్ నానబెట్టేసుకోవాలి మెంతాకు కోసం. ఒకసారి వాష్ చేసుకోవాలి, అవి ఉంటే పోతాయి దీనికి. అందుకని కొంచెం ఇలా రుద్ది కడుక్కొని ఈ వాటర్ని వాష్ చేసేసుకోవాలి. మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలి. ఈ వాటర్ని ఎందుకు వాష్ చేశానంటే ఏదైనా పెస్టులు అలాంటివి ఉంటే పోతాయి కదండి, అందుకని వాష్ చేశాను. ఇప్పుడు ఇవి మునిగే వరకు ఇట్లాగా కొంచెం ఎక్స్ట్రానే పోసుకోవాలి, ఎందుకంటే ఇవి ఉబ్బుతాయి సాయంత్రానికల్లా. అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకొని వాటర్ని ఇట్లా చక్కగా అంతా నానిపోయేదాకా, ఇలా నానేదాకా అలా పెట్టుకోవాలి. సాయంత్రానికి నానిపోతాయి ఇవి, అప్పుడు వేసుకోవాలన్నమాట. సాయంత్రం అన్నా వేసుకోవచ్చు, లేకపోతే రేపు పొద్దున్నన్నా సరే ఈ మట్టిలో వేసేసుకోవచ్చు ఈ విత్తనాల్ని. ఇది ఇంక ఇట్లా పెట్టేసుకోవాలి. ఇదిగోండి మెంతులు బాగా నానిపోయినాయి. సాయంత్రానికల్లా మొత్తం ఇట్లా వాటర్ అంతా తీసేసేయాలి. ఇట్లా నేను వడగట్టేసుకుంటాను, మామూలుగానే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెంతుల్ని రేపు పొద్దున్న వరకు ఇట్లా మొత్తం వాటర్ అంతా పోయేదాకా ఇలా ఉంచాలి. దీన్ని మళ్ళీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను వాటర్ లేకుండా. దీన్ని మూత పెట్టేసుకుంటానండి. ఇది రేపు పొద్దున్న కల్లా కొంచెం మొలకొచ్చేస్తుంది, మనం అప్పుడు మట్టిలో వేసేసుకోవచ్చు. చక్కగా మైక్రో గ్రీన్స్ బాగా వస్తాయి. ఇది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మెంతులు నానబెట్టేస్తే బాగా నానిపోయినాయి కదండి. ఈ నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, ఇవి వేస్ట్గా పారేయద్దు. మనం తలకి స్ప్రే చేసుకోవచ్చు. ఒక స్ప్రే బాటిల్ చిన్నది తీసుకొని ఈ వాటరు మనకి తలకి స్ప్రే చేసుకుంటే జుట్టుకి చాలా మంచిది మెంతులు వాటరు. ఈ మెంతుల్ని మనం పేస్ట్ లాగా చేసుకొని పెరుగులో కలుపుకొని ఆ పేస్ట్ని తలకి పట్టిస్తే కూడా చాలా మంచిది. ఈ వాటర్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దండి. స్ప్రే చేసుకునే అంత టైం లేదనుకుంటే కొంచెం తల స్నానం చేసే ముందు షాంపూలో అయినా కలుపుకోవచ్చు, చాలా మంచిది వాటర్. ఇప్పుడు వాటిని మట్టిలో వేస్తున్నాను. ఆల్రెడీ పాటింగ్ మిక్స్ రెడీ చేసేసాను. రెడ్ సాయిల్, వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్, ఇవి 3 సమభాగాల్లో వేసి ఇలా పెట్టేశానండి. దీని మీద ఇప్పుడు నానబెట్టిన ఒక రోజు మొత్తం, నిన్న మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ కల్లా కొంచెం నానియండి. వాటిల్ని నీళ్ళంతా వంపేయాలి. వంపేస్తే తర్వాత రోజు మార్నింగ్ కి ఇట్లా కొంచెం ఇదిగో చూసారా ఇట్లా వస్తుంది మొలక. మెంతుల్ని ఇప్పుడు వేసేస్తున్నాను మొత్తం. కొంచెం చిక్కగా వేసుకుంటే చిక్కగా వస్తుంది, లైట్ గా వేసుకున్నా కూడా బాగా వస్తాయి. మనం జాగ్రత్తగా చూసుకొని వాటరింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే పడిపోతూ ఉంటాయి ఇవి. ఇదిగోండి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇట్లా వెయ్యాలి. చాలా ఈజీ అండి. బాల్కనీస్ లో కూడా కొంత మట్టితో, ఎక్కువ మట్టి కూడా అవసరం లేదు, వేరే ఏమి కూడా అవసరం లేదు. మైక్రో గ్రీన్స్ కి వితౌట్ మట్టి కూడా చేసుకోవచ్చు. మట్టిలో చేసుకుంటే ఇంకా బాగా ఎక్కువ గ్రోత్ ఉంటుంది మనకి. మనం ఆర్గానిక్ గా చేసుకుంటున్నాం కాబట్టి మైక్రో గ్రీన్స్ బాగా వస్తాయి. ఇట్లా మొత్తం జల్లేసాను. ఇదిగోండి ఇలా మట్టి తీసుకున్నాను. మా మట్టిలో అన్ని వర్మీసే. చూడండి వర్మీస్ ఎట్లా వచ్చినాయో. ఇవన్నీ వర్మీసే. ఆర్గానిక్ గా మనం పెంచుతున్నాం అంటే ఈ వర్మీస్ చాలా ఉంటాయి. ఇట్లాగా ఇదివరకు భయపడేదాన్ని, కానీ ఇప్పుడు ఏమట్లా లేదు. ఇవి మనకి ఫ్రెండ్స్ అన్నమాట. ఇవి మనల్ని ఏమి చెయ్యవు. ఇవి ఒక పక్కకు పెట్టేస్తున్నా. వర్మీస్ అన్నిటిని వచ్చేసింది ఇంట్లో. ఇట్లా దీనికి ఇట్లా వేయాలి. వర్మీస్ ఏమి చెయ్యవు వీటిల్ని. మైక్రో గ్రీన్స్ ని కానీ విత్తనాలని కానీ ఏమి తినవు, అవి కుళ్ళిపోయినయే తింటాయి. ఇదిగోండి ఇట్లా మొత్తం వేసుకోవాలి. మట్టి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. విత్తనాలన్నిటిని కవర్ చేసేసేయాలి ఇలా మట్టితో, లేకపోతే పక్షులు తినేస్తే మళ్ళీ మొలకెత్తిని అన్ని ఎండిపోతాయి అన్నమాట. అందుకని అసలు బయటికి కనపడకుండా విత్తనాలన్నిటిని కవర్ చేసేసుకోవాలి. ఇట్లా మట్టి మొత్తాన్ని జల్లేసానండి. దానిపైన కొంచెం నెమ్మదిగా వాటరింగ్ చేసుకోవాలి, లేకపోతే సీడ్స్ అన్ని ఇదైపోతాయి. కొంచెం బాగా ఎక్కువ వచ్చే వరకు ఒక 1 వీక్ వరకు ఇట్లాగే జల్లుకోవాలి. మగ్గుతో అలా పోస్తే కనుక మొత్తం అంతా స్పిల్ అయిపోతుంది వాటర్ అంతా. అలా చేయకూడదు. దాన్ని నెమ్మది కొంచెం కొంచెం వేసుకోవాలి. స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో అన్నా చేసుకోవచ్చు, కానీ నాకు ఇదే బాగుంది అనిపించింది. ఇట్లా మళ్ళీ వాటర్ జల్లిన తర్వాత ఎక్కడైనా
పైన మట్టి లేకపోతే ఇట్లా విత్తనాలు పైకి వస్తాయి కనుక ఇట్లా వస్తాయి ఖచ్చితంగా. ఎక్కడైతే మళ్ళీ ఇలాగా విత్తనాలు పైకి వస్తాయో అప్పుడు మళ్ళీ కొంత మట్టి వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. విత్తనాలు మాత్రం బయటికి కనపడకూడదు. మొత్తం ఇట్లా అయిపోయిన తర్వాత కొంచెం అక్కడ మళ్ళీ కొంచెం నెమ్మదిగా వాటర్ ఇలా నెమ్మదిగా జల్లుకోవాలి. నాకు స్ప్రేయర్ కంటే ఇదే బాగున్నట్టు అనిపించింది. ఒక 1 వీక్ వరకు ఇట్లాగే జల్లుకుంటూ ఉంటే, లేకపోతే మీకు ఇది ఇబ్బంది అనుకుంటే కనుక ఇట్లా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, దానికి ఒక 2-3 హోల్స్ పెట్టేసుకొని దాన్ని నెమ్మదిగా ఇట్లా వేసుకోవాలి. అట్లా మీకు కుదరట్లేదు అనుకుంటే ఇట్లాగా, అప్పుడు కూడా బాగుంటది. ఇలాగా ఇట్లా మేము ఒక 10 days పెంచినవి పక్కనే ఉంచాను. ఇలా 10 days బిఫోర్ వేసాను నేను. సేమ్ ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పెద్ద దాంట్లో వేసుకున్నా, నిండగా వేయలేదు. 100 రూపీస్ పాట్ లో సగం మట్టే వేసాను, ఎక్కువ వేయలేదు, ఇంతవరకే వేసా. చూడండి మైక్రో గ్రీన్స్ ఎంత బాగా వచ్చినాయో. వీటిని కట్ చేసేసుకొని శుభ్రంగా మనం దేంట్లో వేసుకోవచ్చు. దోశలో కూడా ఉల్లిపాయతో సహా దీంట్లో వేసుకోవచ్చు అండి. చిన్న చిన్న కట్ చేసుకొని, అసలు టేస్ట్ చేదు కానీ ఏమీ తెలియదు మనకి, చాలా బాగుంటది. ఇట్లా చిన్న చిన్నగా ట్రై చేయండి, బాగుంటది. దోశలు వేసుకోవచ్చు, సలాడ్లో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఫ్రైలో కూడా బంగాళదుంప ఫ్రై చేస్తే దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. కొత్తిమీర ఎలా యూజ్ చేస్తామో మైక్రో గ్రీన్స్ ఏదైనా కూడా మనం అట్లాగే చేసుకోవచ్చు అండి. ఈ మెంతులు ఒక్కటే కాదు, మనం చియా సీడ్స్ కూడా చేసుకోవచ్చు ఇట్లాగే. ఇట్లా ఇంతవరకు వచ్చిన తర్వాత వీటిని కట్ చేసేసుకొని దేంట్లోనే వేసుకోవచ్చు, సలాడ్లో కూడా వేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో అసలు మనకి. ఇది చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. నేను కొంచెం వేసాను, అయినా కూడా బాగా గుబురుగా వచ్చింది. ఇప్పుడు దేంట్లో వేసుకున్నా కూడా, చిన్న చిన్న వాటిల్లో వేసుకున్నా కూడా ఎంత బాగా వస్తాయి. ఇలాగా ఒక కొన్ని గుప్పిడు విత్తనాలు తీసుకొని వాటిని నానబెట్టుకొని వేసేసుకుంటే మనకి చక్కగా మైక్రో గ్రీన్స్ వచ్చేస్తాయి. దీనికి ఎక్కువ ఈ బోన్ మీల్ కానీ ఎప్సమ్ సాల్ట్ ఏం అవసరం లేదండి. మైక్రో గ్రీన్స్ ఓన్లీ మట్టి, ఎర్ర మట్టి ఉన్నా చాలు, కోకోపీట్ ఉన్నా కూడా బాగా వస్తాయి. ఈసారి ఒక్క కోకోపీట్ వేసి చూపెడతాను నేను, ఎంత బాగా వస్తాయో మీకు చూపెడతాను నేను, ఎంత బాగుంటాయో అసలు మనకి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, ఇది ఇంకో వేరే దాంట్లో వేసుకుంటాను. ఇప్పుడు గోధుమలు కూడా ఉన్నాయి. గోధుమలు కూడా నిన్న మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ కి ఈ నానిపోయాక ఈవినింగ్ నీళ్ళన్నీ వార్చేయాలి. అసలు నీళ్ళు ఉంచకుండా ఇట్లా గిన్నెలోనే ఉంచుకోవచ్చు, లేకపోతే ఒక క్లాత్ లోనే వేసుకోవచ్చు. అట్లా కాదనుకుంటే, మనకి అంత శ్రమ పడలేము అనుకుంటే కనుక ఇట్లా గిన్నెలోనే ఉంచుకుంటే ఇదిగోండి చిన్న చిన్నగా మొలకలు వచ్చేస్తాయి. ఇట్లా ఇవి గోధుమ గడ్డికి పెంచుకోవడానికని నేను ఇలా చేస్తున్నా. ఇదిగోండి ఇలాగా బాగా మొలకలు వచ్చేస్తాయి అంతా. అప్పుడే ఇవి కరెక్ట్ గా సీడ్స్ మనకి పనిచేస్తున్నట్టు. ఇలా ఇవి కూడా ఇప్పుడు వేస్తాను నేను. ఇదిగోండి ఇలాంటి ప్లాస్టిక్ ఉంది, ఇది ఎప్పటికీ యూజ్ అవ్వదని అలా పక్కకు పెట్టేశాను. కానీ ఇప్పుడు దీంట్లో ఈ మైక్రో గ్రీన్స్ యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. అయితే దీనికి అంత హోల్స్ ఉన్నాయి, ఎట్లా చేయాలా అనుకున్నా. అడుగున ఈ పేపర్, ప్లాస్టిక్ పేపర్ వేసేసి దీని లోపల మట్టి వేసుకుంటే ఈ మాత్రం మట్టి సరిపోతుంది. దీనికి హోల్స్ పెట్టేస్తాను నేను. హోల్స్ పెట్టేసుకుంటే ఇట్లాగా కొంచెం ఎక్స్ట్రా వాటర్ మాత్రం ఉండకూడదు, ఎప్పుడు డ్రైన్ హోల్స్ మాత్రం బాగుండాలి. లేకపోతే ఇది మొక్కలు చచ్చిపోతాయండి. మైక్రో గ్రీన్స్ అస్సలు ఉండవు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకని ఎక్కువ హోల్స్ పెట్టేస్తున్నా దీనికి. ఇట్లాగా ఇలాంటిది కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఈ మధ్యలోకి ఎక్కువ పెట్టుకున్నాము. ఇదేంటి అంటే దీంట్లో మట్టి వేసేసుకుందాం. ఇదేంటి ఇట్లా మట్టి వేసేసుకుంటా. మట్టి మొత్తం ఇట్లా వేసేసుకున్నానండి. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాను మట్టి మొత్తాన్ని ఇట్లాగా. ఇప్పుడు దీంట్లో గోధుమలు వేసేస్తున్నాను. ఇట్లా బాగా తిక్కుగా జల్లుకోవాలి. గోధుమలు బాగా బాగా వస్తాయి. అసలు ఎంత బాగా వస్తాయి గోధుమ గడ్డి. ఇట్లా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ దీనిపైన ఇలా పొడి పొడిగా ఉన్న మట్టి జల్లుకుంటే మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుద్ది అనమాట. ఇట్లా విత్తనాలు అయితే కనపడకూడదు. ఇక్కడ మాకు పక్షులు ఎక్కువ ఉన్నాయి. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి పై నుంచి చూస్తాయి, వాటికి కనపడతాయి అన్నమాట. మొత్తం అంతా కాళ్ళతో తవ్వేసుకొని విత్తనాలు అన్నిటినీ తీసేస్తాయి. విడిగా నేను విత్తనాలు వేస్తే అవి తినవు, కానీ వాటికి వేసినవి బాగా ఇష్టం అనమాట. ఇట్లా కాళ్ళతో మొత్తం అంతా తవ్వేసి
విత్తనాలన్నిటిని పాడు చేసేస్తూ ఉంటాయి. అందుకని ఒక్క విత్తనం కూడా కనపడకూడదు. కొంచెం మొలకొచ్చినా కూడా అవి అలాగే చేస్తూ ఉంటాయి. ఇట్లా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నా ఇంకా వాటరింగ్ చేసేస్తా దీనికి. ఇట్లా వేసేసుకుంటే మొత్తం ఫస్ట్ టైం బాగా మొత్తం అంతా తడిచేట్టు వేసుకోవాలండి వాటరు. ఎప్పుడైనా అలాగే చేయాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. బాగా హోల్స్ పెట్టేశాను కదా, ఇట్లా ఇక్కడ ఎప్పుడు ఏవైనా కొంత విత్తనాలు బయటకు వస్తే మళ్ళీ కొంచెం ఇట్లా వాటర్ జల్లినప్పుడు ఖచ్చితంగా విత్తనాలు బయటకు వస్తాయి. ఇట్లా విత్తనాలు బయటకు వచ్చిన చోట మనం కొంచెం చూసుకొని ఇలా మొత్తం లోపల అనేసుకొని మట్టి అంతా వేసేసేయాలి. ఫుల్గా మట్టి ఉండాలి పైన, విత్తనాలు కనపడకుండా. ఇంకొంచెం వాటరింగ్ చేసుకుంటే ఇవి శుభ్రంగా మొలకెత్తేస్తాయి. 2 రోజులకి మనకి పైకి కనపడిపోతుంది గ్రీన్గా. ఇంతే అండి. ఎంతో ఈజీగా చేసుకుంటే కనుక మనకు ఫ్రెష్గా ఆర్గానిక్గా మనం ఈ లీఫీ వెజిటబుల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే నేను చేసింది వేరేది ఉంది, చూపెడతానండి. ఇక్కడ ఇది ఆల్రెడీ ఒకసారి కట్ చేసేసానండి. ఇదిగో చూడండి ఎట్లా కనపడుతుందో. ఆల్రెడీ ఇది కట్ చేసేసా ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 days అయింది. 4 daysకి మళ్ళీ ఇలా వచ్చేసింది. మనకి ఇది 3 times కట్ చేసుకున్నా కూడా ఇది వస్తుంది. ఇప్పుడు బాగా వచ్చింది కదా, ఇంకొకసారి కూడా వస్తుంది. ఇది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 3-4 daysకి ఇంకొంచెం పైకి ఇంత పైకి వస్తుంది. అప్పుడు దాన్ని కట్ చేసేస్తాను. మళ్ళీ ఇంకోసారి కూడా వస్తుంది. ఇలా 3 times యూస్ చేసుకోవచ్చు మనం. ఒక్కసారి గోధుమలు వేసాక ఫస్ట్ అలా వేసిన తర్వాత ఇట్లా 1 weekకి వచ్చేస్తుంది. బాగా ఇంత హైట్ వస్తుంది. అవి కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇంకా మిగిలి ఉన్నాయి. ఇంకొకటి కుండీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మిగిలిన్న ఇవి మొత్తం వేసేస్తున్నా. మెంతి గింజలు మొత్తం ఇలా మొత్తం తిక్కుగా వేసుకోవాలి. వేసుకుంటే బాగా తిక్కుగా అలా వస్తుంది. భలే బాగుంటుంది అసలు. ఈ ఫ్రెష్ మెంతి ఆకు ఎంత బాగుంటుందో, మైక్రో గ్రీన్స్. దీనిపైన మళ్ళీ వేసేస్తాయి మట్టి అంతా. ఇవన్నీ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. అసలు ఆకుండా చాలా వస్తున్నాయి. వేరే దాంట్లో వేసేస్తాను. ఎండాకాలానికి ఎర్త్ వామ్స్ చచ్చిపోతుంటాయి. జాగ్రత్తగా పక్కకు పెట్టుకోవాలి మనం. ఇవన్నీ తీసి పక్కకు పెట్టాలి. ఇంకా నేను ఈ గోధుమ గడ్డి జ్యూస్ ఎట్లా చేయాలని నెక్స్ట్ వీడియోలో పెడతానండి. చూడండి అసలు ఎన్ని ఎర్త్ వామ్స్. అసలు వీటన్ని ఇప్పుడు ఎండాకాలంకి ఇవి ఎండకు తట్టుకోలేక బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని తీసి జాగ్రత్త పరుచుకోవాలి. ఇదిగో చూడండి, ఎర్త్ వామ్స్ మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇవి రైతులకి ఫ్రెండ్స్ అన్నమాట. ఇవి భూమిని మొత్తాన్ని గుల్ల చేస్తుంటే, అట్లాగే వేస్ట్ ఏమన్నా ఉంటే కనుక ఆ వేస్ట్ అన్నిటిని తినేస్తా అనమాట. మనం వెజిటబుల్ వేస్ట్ చేస్తూ ఉంటాం కదండి, అవి తినేస్తూ ఉంటాయి. ఇవి భలే వస్తాయి అసలు. ఇవి ఎవరికన్నా కావాలంటే చెప్పండి, ఇస్తాను నేను. ఇవి మనకు పెంచుకుంటే చాలా మంచిది ఇవి. సో ఇప్పుడు వాటరింగ్ చేసేస్తాను నేను. ఇప్పుడు మనం మెంతులును గోధుమలు వేసాం కదండి, బాగా వస్తుంది గ్రోత్. ఈసారి ఇవి కట్ చేయడం చూపెడతాను. హార్వెస్ట్ ఇంకా చిన్నగా ఉన్నాయని అలాగే ఉంచేసాను. నెక్స్ట్ టైం అవి కట్ చేస్తానండి. గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఎలా చేయాలో చూపెడతాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా హెల్తీ. మనకి మనం ఎప్పుడన్నా డిసీజులు అలాంటివి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అలాంటివి ఏమీ రాకుండా మనకి గోధుమ గడ్డి మనల్ని కాపాడుతుంది. ఆ జ్యూస్ మీకు ఎట్లా చేసుకోవాలో చూపెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.